నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నిన్న మొన్నటి వరకు వైసీపీ శ్రేణుల్లో ప్రధానంగా కాంగ్రెస్ వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తారు, లేదు బీజేపీతోనే ఉంటారని చాలామంది భావించారు. కాకపోతే మొన్న ఆయన జెడ్పీటీసీ పులివెందుల ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రెస్ మీట్లో భాగంగా కాంగ్రెస్ని ప్రధానంగా ఆయన తిరస్కరించినట్లుగానే తెలిసి వచ్చింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు ఎటువైపు ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రెండు వర్గాలుగా ఆలోచనలు ఉన్నాయి సార్ వైసీపీ శ్రేణుల్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రధానంగా మాట్లాడుతున్నారు. సార్, మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ 5 years స్టెప్ ఎలా ఉండబోతోంది? పరాణజీవులు అని కొంతమంది ఉంటారు, స్వయం ప్రతిపత్తి కలిగిన నాయకులు అని కొంతమంది ఉంటారు. ఇప్పుడు పరాణజీవులు అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్, నేనేమీ చేయలేను, నాకు చేత కాదు, ఒక నిస్సహాయుణ్ణి, ఎలాగోలాగా రాజకీయ ప్రస్థానం ఒక పార్టీ అనే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక పార్టీ అనే ప్రాంతీయ పార్టీతో మమేకం అవ్వలేక, అంటే మూడో కంటికి అనుమానం రాకుండా వాళ్ళ అన్నయ్య గారు ఎలాగైతే విలీనం చేస్తారో అలా చేయలేక నిస్సహాయ స్థితిలో తన నిస్సహాయ స్థితిని గెలుపుతో ముడిపెట్టి రాజకీయ చతురతను ప్రదర్శించే పరాణజీవుల పార్టీ కింద అభివర్ణించే పవన్ కళ్యాణ్ అనే పార్టీ ఉదాహరణగా కనుక ఎవరిని చూసుకుంటే, ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఒక పార్టీని ఆవిష్కరించుకుని దాన్ని ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు జాతీయ పార్టీలకి మన అవసరంతో రాజకీయ నేపథ్యం ఉంటుంది, కానీ అంతవరకు మన ప్రాంతానికే పరిమితం అవ్వాలి, ప్రాంత పరిరక్షణ కోసం మన పార్టీ విధానాల్ని ప్రజల్లోకి చొప్పించాలి అన్న ధ్యేయంతో ప్రాంతీయ పార్టీ పెట్టే జగన్మోహన్ రెడ్డికి ఎవరితోనూ దయించి కంపేర్ చేయకండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సైతం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వ్యవస్థాపకులు కాదు, పార్టీ విధి విధానాలు మిగిలిన వాళ్ళతో ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు అండ్ కో రామారావు గారిని విభేదించి ఆ పార్టీని టేక్ ఓవర్ చేశారు. అంచేత పార్టీ సైద్ధాంతికంగా విభేదించిన దాంట్లో వీళ్ళు నాయకుడి కింద ఎమర్జ్ అవ్వడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ వేరేస్ సర్వం తానే అని పార్టీని పెట్టుకుని పార్టీని ఒక 10-11 సంవత్సరాల ప్రస్థానంలో ఒకసారి అధికారానికి తీసుకొచ్చి ఒకసారి స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఇవాళ ప్రజా సమస్యల మీద ఒక ఎమ్మెల్యే స్థాయి కన్నా ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ప్రజలకి ప్రజా సమస్యల మీద ప్రతినిరంతరం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి ఔన్నత్యం, ఇవి ప్రజలు కంపేర్ చేసుకోగలిగితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న జాతీయ పార్టీలు మహా అయితే కాంగ్రెస్ పరంగా ఎన్డీఏ కూటమి, లేకపోతే బీజేపీ పరంగా ఎన్డీఏ కూటమి, అధికారం కోసం ఏ గడ్డనే గరవాలి, అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోవాలనుకుంటే, ఇప్పుడు చూడండి, ధర్మ పోరాట దీక్షలు చేస్తామని చెప్పి తెలుగుదేశం బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యంలో బీజేపీ మనకేం చేయట్లేదు అన్న దగ్గర, అలాగే ప్రశ్నించడానికి వచ్చాను ఆనాటి కాంగ్రెస్ ఆనాటి బీజేపీ మన రాష్ట్రాన్ని మొక్కలు చేసేసి చిన్నాభిన్నం చేసి నేను ఒక ప్రాంతీయ పార్టీ కింద ఆవిర్భవించానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, ఎందుకంటే ఏమీ తెలియదు వీళ్ళకి, వాళ్ళు ఏం చెప్తే అది కోతి కొమ్మ చాట ఆడడానికి మాత్రమే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ఉదాహరణ చెప్పిన. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇచ్చారు, ప్యాకేజ్ అంటే దేనికి ఇచ్చారు? అక్కడ జీతబత్యాల సంవత్సరం బట్టి ఇవ్వని దానికి, మిగిలింది బ్యాంకు అప్పు కట్టడానికి ఇస్తే యాజ్ ఇఫ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నాం అని చెప్పే బిల్డప్ రాజాలకి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ నడిబొడ్లో ప్రధానమంత్రిని ప్రజాబాహుల్యంలో ప్రజల సమక్షంలో, ఇది మేము కష్టార్జితంగా ఆర్జించుకున్న ఆస్తి, ఇరు రాష్ట్రం సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకున్న కంపెనీ, ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దీన్ని పరం చెయ్యం అని ప్రజాబాహుల్యంలో మాట్లాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ప్రత్యేక హోదాకు ధీటుగా ప్యాకేజీ ఇవన్నిటి విషయంలో పక్కపోయిన రాష్ట్రంలో విశాఖ రైల్వే జోన్ త్రూగా రెవెన్యూ మాడ్యూల్ లేకపోతే నాకు అక్కర్లేదనుకుని పోరాటం చేసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. పోలవరం రివర్స్ టెండరింగ్లో డబ్బులు తగ్గించి ఇచ్చాం, డయాఫ్రమ్ వాళ్ళు మీ బాధ్యతగా దాన్ని పావు చేయాలి, దాన్ని రెక్టిఫై చేసి మీరు కట్టి మాకు ఇవ్వాలి అని మేము మా రాష్ట్రం తరఫున తట్టడం బట్టి కూడా మేము ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాబట్టి అని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడిన వ్యక్తి వర్సెస్ ఇవాళ అమరావతి ప్రాంతం చూడండి, రైతులు స్వచ్ఛందంగా చేసిన దానికి ఇవాళకి కూడా దాని మీద ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళకి జరిగిన మోసాన్ని ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశం కాకుండా ఇక్కడతో దీన్ని ఇలాగే ఉంచి ఫర్దర్ ఎవరైనా ఏదైనా వాటర్ వరల్డ్ అడిది అలాంటిది ఏదైనా అక్కడ కడితే ఎవరికి అభ్యంతరాలు ఉండవు, ఎందుకంటే డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఒక వండర్ల్యాండ్ వాటర్ వరల్డ్ అలాంటివి ఏమైనా కడితే ఎవరో అభ్యంతరాలు చెప్పని పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేస్తున్న దగ్గర
ఏ ఇండస్ట్రియలైజేషన్ ఎవడో అప్పుకుంటాడు అక్కడ. ప్రైవేటీకరణ కారణం దగ్గర అమరావతి డెవలప్మెంట్ అనే దగ్గర ప్రభుత్వ పరంగా చేసిన సచివాలయం చంద్రబాబు గారు కట్టింది, హైకోర్టు భవనం చంద్రబాబు గారు ఆయనలో కట్టింది, మూడోది అసెంబ్లీ. ఈ 3 కేంద్ర ప్రభుత్వ డబ్బులతో మనం కట్టుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకేం కట్టాలి ప్రభుత్వం? విట్ ఉంది, ఇంకొక యూనివర్సిటీ వచ్చింది, ఎయిమ్స్ అక్కడే ఉన్నాయి. అలాగే ఎవరో వచ్చి పెట్టుకుంటారని ఆ ల్యాండ్ అడిగితే ఎవరు కాదనరు. దీని డెవలప్మెంట్ నిరోధకుడి కింద జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించిన ఈ తపేలా ఛానళ్ళు ఇవి కాదు కదా సమాధానం. ఇక్కడ మీరు చెప్పిన ఎన్డీఏ కూటమి, నెక్స్ట్ ఎన్డీఏ కూటమిలో ఒక ప్రాంతీయ పార్టీ తన అవసరం అంటే ఉదాహరణకి ఇలాంటి కోalition గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన తెలుగుదేశం జనసేన ఎంపీలతో బతికి బట్ట కడుతున్న ఎన్డీఏ కూటమి. కానీ ఒక్క రాష్ట్ర ప్రయోజనం పరిరక్షించబడుతుందా? ఇలాంటివి అతను ఆమడ దూరంలో ఉన్నాడు. అందుకనే 2 పార్టీలని హ్యాండ్ డిస్టెన్స్లో ఉన్నాడు. సాధారణంగా ఒక తండ్రికి వారసుడు కొడుకు, కానీ తండ్రి ఇంటి పేరు పెట్టుకుని ఇంకా రాజకీయాలు కాలక్షేపాలు చేసుకునే వాళ్ళలాగా ఈల్డ్ అయ్యే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ఎవరితో అయితే విభేదించారు, నిజంగా రాష్ట్ర సమస్యలు ఉన్నప్పుడు ఒక జాతీయ పార్టీ స్థాయిలో, అలాగే ఎలక్షన్ ఒడిదుడుకుల విషయంలో రాష్ట్రాలలో పడుతున్న మానసిక సంఘర్షణకి దేశవ్యాప్తంగా జరుగుతున్న దాష్టికంలో ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికి ఎలిమినేషన్ ఇచ్చి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ భాష, ఏ మాణిక్యం ఠాకూర్ ఇక్కడ ఇన్ఛార్జ్ హోదాలో ఉండి ఈవిడైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఆవిడ కలిగి తిరుగుతుంది. ప్రతి దాంట్లో తల్లో నాలుకే ఉంది. గత ప్రభుత్వ విషయాలు కానీ ఈ ప్రభుత్వంలో పార్టీని పరిరక్షించుకుంటున్న దగ్గర అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గుడ్డుగుర్రాన్ని పలుతుంది. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారిలాగా ఒక యోధుడు రాష్ట్రానికి 2 రూపంలో వచ్చింది. ఒకటి రాజశేఖర రెడ్డి అయితే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఒక దశ దిశ లేని దగ్గర ఈ దశ ఈ దిశ అనే మార్గనిర్దేశకుడిగా సర్వం తానే గెలిపించిన రాజశేఖర రెడ్డి. తదనంతరం అలాంటి నాయకుడు లేక కనుమరుగైన కాంగ్రెస్, భూస్థాపితమైన కాంగ్రెస్. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి తన స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకున్న 2వ యోధుడు అంటే జగన్మోహన్ రెడ్డి. మీరు వీళ్ళిద్దరి చరిత్ర ఒకసారి గమనించుకోగలిగితే నిరంతరం ప్రజల్లో, నిరంతరం ప్రజాసేవలో ప్రజలు తిరిగి ఆవిష్కరించుకున్న నాయకులు వాళ్ళు, ప్రజానాయకులకి. అంచేత ఎవడో ఈ షర్మిలమ్మ అయితే ఇంటి పేరు పెట్టుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెత్తనం చేయడానికి వచ్చినంత మాత్రాన ఇదే భావజాలం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అనుకుంటే కాంగ్రెస్ మెడలు వంచిన తండ్రి బిడ్డ ఆయన. అప్పుడు దిగ్విజయ్ సింగ్, ఈ పీజీ జ్యోతి, జయరాం రమేష్ ఇలాంటి తెలివి తక్కువ ప్రవర్తనలకి పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పి దేశ రాజకీయాల్ని శాసించిన స్థాయి పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సమైక్య రాష్ట్రంలో ఒక యోధుడు ఆయన రాజశేఖర రెడ్డి. నో ఈల్డింగ్. రాజశేఖర రెడ్డి ఏరా కన్నా ముందు ఎవడైనా సీల్డ్ కావాలి ముఖ్యమంత్రి, కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత నువ్వే దిక్కని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డికే చెల్లింది. అది రైట్ సార్. అయితే కాంగ్రెస్ ఈల్డ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర మొన్న ప్రెస్ మీట్లో నేను బీజేపీతోనే ఉంటాను అని ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి ఈయన హింట్ ఇచ్చాడు అనేది ఒకటి ఉంది సార్ బలంగా. దాని అర్థం ఏంటంటే మీరు తపేలా ఛానల్ చూసి బుర్ర అంతా ఖరాబ్ అయిపోయి ఉంటే, ఎవరికి బుర్ర సెలక్కుని ఎట్టుకొని కూర్చుని ఉంటే, దీనికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నెంబర్ 2 స్థానంలో ఉండి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి విడదీగిన బంధం అన్న దగ్గర ఏ బీజేపీతో ఈల్డ్ అవ్వాల్సి వస్తుంది విజయసాయిరెడ్డి లాంటి తృణప్రాయంగా వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పెరడతోన పెంకెట్టుకొచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళ వ్యక్తులను ఒకసారి గమనిస్తే ధరం పోరాట దీక్షల తర్వాత బీజేపీతో తగ్గు పెట్టుకోకపోతే మనకు అధికారం ఉండుందునని ఒరిజినల్ ఛాలెంజింగ్ పవర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే డౌన్ సైజ్ చేసి వాళ్ళ అధికారమే పరమావధి అనే బుర్ర తక్కువ ఆలోచన ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డితో నో కాంప్రమైజ్. అంటే ఐఎన్డీఏ కాకపోతే ఎన్డీఏ అన్న మతిభ్రమంలో ఉన్నోడికి ఎవరికి సమాధానం చెప్పలేము. ఒక్క మాట వస్తున్నప్పుడు ఒక వీపీ సింగ్ గవర్నమెంట్ కానీ లేదా ఆనాడు రామారావు గారి చేతులతో ఒక కూటమి ఏర్పడింది యునైటెడ్ ఫ్రంట్ అని, ప్రాంతీయ పార్టీల ఔన్నత్యంతో. అలాంటిది ఆ అద్భుతం అతి దగ్గరలో జరగబోతుంది. ఆ జరగబోయే వేదికకి సర్వం తానే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే స్టాలిన్ అవ్వచ్చు, ఇక్కడ కేసీఆర్ అవ్వచ్చు, అక్కడ మమతా బెనర్జీ అవ్వచ్చు. ఇండియన్లో 79వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ స్వతంత్రంలో ఇలాంటి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడూ చూడలేదా? చేత తెలిసిన రాజకీయానికి తెలియని రాజకీయానికి ఓ బుర్ర తక్కువ ఛానల్ నడుపుతున్న పొలిటికల్ డ్రైవ్కి కష్టమైతే ఒక వ్యక్తిని ఒక దగ్గర కార్నర్ చేసి అందరూ కలిపి ముప్పేడు దాడి చేస్తే
ఫీనిక్స్ బర్డ్ విల్ ఆల్వేస్ లివ్స్ ఫ్రమ్ హిస్ యాషెస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా మాట్లాడలేదంటారా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కానీ కాంగ్రెస్ జడ్డితనాన్ని ఎప్పుడైనా ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి 24/7లో ఉంటాడు, ఎనీ టైం ఎనీవేర్ అని. సార్ ఇప్పుడు ఆయన 2 ఒకటే చెప్పగలను, ఎవరితోనైనా పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డితో మాత్రం ఆవిడ పెట్టుకోకండి. పెట్టుకుంటే అతపాతాళంగా వెళ్తారు కాంగ్రెస్ పార్టీలకి. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పురంధేశ్వర్ గారు అప్పుడు అధ్యక్షులు చెప్పారు కదా, ప్రయత్నిస్తున్నాం ఈసారి తొక్కుతాం 11 స్థానాలని. 11కి తొక్కబడ్డ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలక్షన్ ప్రయత్నించి చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధపాతాలను తొక్కబడ్డానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినాడు ఎవడైనా సరే చరిత్రలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో పెట్టుకుంటే జస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్. ట్రై చేసి చూడండి, 10 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కడ లేగాలో ఆలోచన కూడా రాని కాంగ్రెస్. మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు సార్ ఆయన ఎప్పుడు కొమ్ము కాస్తుంటారని ఒకటి వినిపిస్తూ ఉంటుంది. మీరు ఆ బుర్రతక్కువ ఛానల్ ఎక్కువ చూస్తున్నట్టుకున్నారు. ఎక్కడ కొమ్ము కాసిన ఉదంతం లేదు. మన వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టారు, విభేదించి బయటకు వచ్చాడా లేకపోతే సమర్థించాడా? విభేదించాడు. మరే ముస్లిం సోదరులకి ఏమి జరిగినా నేనున్నాను, బీజేపీతో మాట్లాడతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడా లేదా? ముస్లిం సోదరులు విభేదించి గోద్రా అల్లర్లని చెప్పి గోద్రా అల్లర్లతో నరేంద్ర మోడీతో విభేదించిన చంద్రబాబు గారు వక్ఫ్ బోర్డు బిల్లుకి సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేశారు. సౌండ్ మెల్లిగా వస్తుంది. సపోర్ట్ చేశారు. ఆ ఛానల్ ప్రభావాలు ఎక్కువనే. అట్లా కాదు సార్, బట్ ఇక్కడ విభేదించారు. కనబట్టలేదా? అది ఆ తేడా ఒకసారి తెలుసుకుంటే ఎవరి సన్నిధానంలో ఎవరి ప్రాపకం కోసం అల్లాడిపోతున్న వాళ్ళు ప్రజలకు తెలిసి, ప్రాపకం కోసం అల్లాడిపోయిన వాళ్ళు తిరిగి ప్రాపకం కోసం కనీస కన్సిడరేషన్ కూడా లేకుండా ఒకప్పుడు చెప్పాడు చూడండి, 25 స్థానాలు నేను గెలిస్తే మెడలో ఉంచుతానని. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎన్డీఏ కూటమిలో కనుక వస్తే మెడలో ఉంచడం అంటే ఏంటో సినిమా చూపించింది. అంటే ఢిల్లీ చేత ధర్మ పోరాట దీక్షలు అవన్నీ కంటి తుడుపు చర్యలుగా చేసిన వాళ్ళు నిజమైన పోరాట తత్వం, నిజమైన రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చే నేపథ్యంతో ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీల్ని, వీళ్ళ కానితనాన్ని, అతని అయినతనాన్ని ఎప్పటికప్పుడు తగ్గించడానికే చేస్తున్న ఈ ప్రయత్నంలో మాణిక్యం ఠాకూర్ గురించి ఆయన మాట్లాడిన దానికి విపరీత అర్థాలు తీసుకుని ఏం చేయాలో తెలియక కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకు వస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే లాస్ట్ టైం మీకు ఆ తెల్లవారుజామున బుర్ర తక్కువడు మీ కోవర్టుగాడు నిలువరించవచ్చు ప్రెస్ మీట్లు పెట్టకుండా. ఇదే ప్రెస్ మీట్ 15 రోజులకైనా 4 ఒకసారి పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ టెన్యూర్లో ప్యాకప్ అని ఉండుందరు మీరు. కానీ చేసింది చెప్పడానికి అవకాశం లేకుండా మీ కోవర్టుగాడిని బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు తెల్లవారుజామునండి. వాడు చేసిన పనికి మీరు ఇవాళ కుషామత్ రాజకీయాలు చేసుకోగలుగుతున్నారు. ఏం పర్లే, కాలచక్రం తిరుగుతుంది. తిరిగినప్పుడు వచ్చే పరిస్థితులకి, ఏ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్వం సిద్ధమైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. సిద్ధమై ఉన్నారా లేదా అన్నదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండని ఈ ప్రాంతీయ పార్టీలతో ఎప్పుడూ సిద్ధంగా ఉండే జగన్మోహన్ రెడ్డితో దయించి కంపారిజన్స్ ఇవ్వకండి. ఢిల్లీ పెద్దల అనుగ్రహం ఉంటే ఏ రోజుకైనా సీఎం అవుతాను నేననే ఉద్దేశంతోనే ఆయన కొంచెం ఏం మాట్లాడినా బీజేపీని పెద్దగా వ్యతిరేకించకుండా ఆయన కొనసాగుతున్నారు ఆంధ్ర పాలిటిక్స్లో అనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది సార్. రోజు అర్ణబ్ గోస్వామి గారిలో రోజు ఏమవుతుంది, ఇండియా వాంట్స్ టు నో అని అరవరండి ఎవరు. మీకు అర్థమవుతుందా? ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రజా సమస్యలకి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే సక్రమైన మార్గం ఎంచుకోవో అప్పుడు ప్రజల కోసం నిలబడేవాడే ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు. తన ప్రాంతానికి వివక్ష జరుగుతుంటే తన దగ్గర నెట్టలలో నిలబడినవాడు ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టులో నెట్టలలో నిలబడినవాడు ఉన్న 3 అధ్యక్షుల్లో ఒకసారి కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది ఆన్సర్. రైట్. ప్రధానంగా ప్రజల్లో కానీ అటు విమర్శ మీరు ఏదన్నారు, ఢిల్లీ ప్రజల ప్రాపకం కావాలి. ఢిల్లీ పెద్దల ప్రాపకం ఎవరికి కావాలి? కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళకి కావాలి సీల్డ్ కవర్లు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఈయనే. మీకు అదే చెప్తున్నాను కదా, ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు వీళ్ళిద్దరూ ఏంటంటే ఢిల్లీ ప్రాపకం ఉంటాను కానీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించలేమనే ఒక ఫాల్స్ ఇల్యూజన్ వలన ఓ డెమోక్రసీకి ఒక డిఫరెంట్ ఎబ్రివేషన్ వచ్చింది. ఇదే చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్గా చేసిన విన్యాసాలు, ఇదే యూపీఏ అధ్యక్షుడిగా చైర్మన్గా రామారావు గారు చేసిన
యునైటెడ్ ఫ్రంట్ యొక్క ఔన్నత్యం ఒక్కసారి కనుక ఎవడైనా పునర్నమనం చేసుకుంటే ప్రాంతీయ పార్టీల అధ్యక్షుల పవర్ తెలుస్తుంది. కానీ వెన్ దే డౌన్ సైజ్ ఇట్, పోరాటం ప్రజల తరఫున చేసి కూడా ఈల్డింగ్ కనుక జరిగితే, ఎప్పుడైనా పక్కన ఒక చేతకానుడు ఉన్నాడు అనుకోండి, చేతనుడు సామర్థ్యం ఎప్పటికప్పుడు తగ్గించబడుతుంది. అదే ప్రాబ్లం చంద్రబాబు గారికి. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, దానివల్ల ఏమవుతుంది, అతనికి చేతకంతనాన్ని ఇతని చేతనైతనాన్ని మీద ప్రభావం పడుతుంది. ఆబ్వియస్లీ దిస్ సార్ట్ ఆఫ్ నెగటివిటీ విల్ పర్కులేట్ ఇన్ టు ద ఎంటైర్ పార్టీస్. ఓవరాల్గా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కై ఇలా చేస్తుంది అనేది ఆయన అభియోగం. సో ఇప్పుడు బీజేపీ అనే ఒక మూల చక్రం వల్లే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ముఖ చిత్రం మారిపోయింది, ఈ కూటమి గెలిచింది అనేది ఇంకొకటి ఉంది. బట్ ఈయన ఎద్దేవా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి జనసేనని లేకపోతే టీడీపీని తప్ప బీజేపీ జోలికి వెళ్ళట్లేదు ఆయన. సో దీని గురించి ప్రధానంగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా బీజేపీ ఉంటుందండి 0.83%. తెలుగుదేశం వాళ్ళు దారిన పోయిన కంపెనీ, దారిన పోయిన దరిద్రాన్ని నెత్తికెత్తుకుంటే బీజేపీ వాళ్ళు గుటుకనో బుడుంగనో ముగ్గురు నలుగురు గెలుస్తారు. లేని దాని గురించి ఊరికనే హెర్క్లెన్ టాస్క్లు పెట్టుకుని ఎవడు మాట్లాడతాడు? ఓ ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ టెరిటరీ కన్ఫైన్ అన్నాడు, ఢిల్లీ రాజకీయ చక్రాన్ని ఏ విధంగా తిప్పగలడు? ఎందుకు తిప్పాలి? ఆ మాటకు వస్తే చంద్రబాబు గారి కాలచక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. ఎందుకు? ఎన్డీఏ కూటమి బతికి బట్ట కడుతుంది తెలుగుదేశం జనసేన వలన. ఎవరు మాట్లాడాలి దాని గురించి? వాయిస్ మాడ్యులేషన్స్ ఇవ్వాల్సింది ఎవరివ్వాలి? ఇవ్వాల్సినోడు కన్నా ఈయనెందుకు ఇవ్వట్లేదని పడేడిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో. మరి ఎందుకు మాట్లాడరు? వీళ్ళు అడిగిన ప్రశ్నకే, సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి శ్రీనివాసవరం గారు ఎవరు? తెలుగుదేశం ప్రాపకంతో గెలిచిన ఎంపీ గారు, మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ క్యాబినెట్ మినిస్టర్ కింద ఉన్నాడు. ఆయన చెప్పిన సమాధానం ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సద్యం ఆపలేమని, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లే? అది రాష్ట్ర ప్రయోజనం కాదా? ఉమ్మడి రాష్ట్రంలో మనందరి చలపతిరావు గారి యొక్క దౌత్యంతోనూ, అమృతరావు గారి ప్రాణత్యాగంతోనూ నెలకొల్పబడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకే భంగం కలుగుతుంటే, ఆంధ్రుల హక్కులకి భంగం కలిగినప్పుడు గొంతు పెగలని వాళ్ళు ఎవరంటే జనసేన తెలుగుదేశం వాళ్ళు. చూసుకోండి కావాలంటే మెడలు ఉంచే అవకాశం వస్తే అన్న మాటకి మెడలు ఉంచే అవకాశం వచ్చి కూడా నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్న తెలుగుదేశం జనసేనని గమనించుకోండి. ఒక మాట ముందు మాట్లాడితే ఇక్కడ కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది అన్నాడు. 151తో టైం వచ్చి చూపించాడు. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర సమస్యల పట్ల 23 స్థానాలు ఇచ్చారు. ఏం చేశారు అన్నారు. మీ వల్ల అక్కడ బతుకుతున్నారు, మీరేం చేస్తున్నారు? ఇది ప్రశ్న. ప్రశ్నించడానికే పెట్టాడు కదా ఒక అతను పార్టీ. ప్రశ్న సంధించబడింది ఎప్పుడు? మెడలుంచే అవకాశం వస్తే వచ్చింది మీకే. మీరేం చేశారన్న దానికి ఆయన మీద అలోలక్ష్మణాలు పడేయటం కాదు. ఇప్పుడు సమాధానం చెప్పండి. అతనికి రాలేదు మెడలోంచడానికి 303 స్థానాలు బీజేపీకి. ఎవడవసరం లే. జస్ట్ లైక్ ఇప్పుడు తెలుగుదేశానికి నువ్వేం మెడలోంచలో, నీకు అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ అంటే పక్కెళ్ళాడుకో అని చెప్పవచ్చు చంద్రబాబు గారు తలుచుకుంటే. అదే పరిస్థితి అప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మీ వల్ల దిక్కుదేమని అక్కడ ఎన్డీఏ కూటమికి. ఇప్పుడు ఎందుకు మీరు మెడలోంచలేకపోతున్నారు? ఎందుకంటే మీకు ఇక్కడ ఏంటంటే అక్కడ ఏమీ చేయలేక, వెనకడికి ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సాము చేసేట ఏటర్ చేసేవంటే మూలలో ఉన్న ముసలమ్మను పొడిచామని 11 స్థానాలతో రాష్ట్రం కోసం తపన పడుతున్నాడు. రోజు పడి ఏడుచుకోవడమే టాస్క్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.